గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అల్తమేష్ గారు ఏమైనా చెప్తారా, లేకపోతే సభ్యులు రాలేదు? మరి డీమ్ టు ఆన్సర్ అంటే మినిస్టర్ గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి బాధ్యత ఉండాలి కదా సార్. ప్రశ్న అడిగిన తర్వాత సభకు వచ్చి ఆ ప్రశ్నకి సమాధానం వినాలి, దాని తర్వాత కావాల్సిన చర్చలు ఏమనెత్తాలనే బాధ్యత వాళ్ళకు ఉండాలి కదా ప్రతిపక్ష సభ్యులకి. డీమ్ టు ఆన్సర్ ఇద్దాం. అంటే ప్రొసీజర్ అంతే, ఒక ప్రొసీజర్ ఉంది కదా, ప్రొసీజర్ ప్రకారంగా. తర్వాత రెండో క్వశ్చన్ నెంబర్ 514 సభ్యులు పోస్ట్పోన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు, పోస్ట్పోన్ చేస్తున్నాం. అలాగే క్వశ్చన్ నెంబర్ 737 ఇది కూడా సభ్యులు రిక్వెస్ట్ మీద పోస్ట్పోన్ చేయడం. అలాగే క్వశ్చన్ నెంబర్ 543 ఈ ప్రశ్న కూడా సభ్యుల రిక్వెస్ట్ మీద పోస్ట్పోన్ చేయడం జరిగింది. అలాగే క్వశ్చన్ నెంబర్ 638 పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి గారు వారు కూడా సభ్యులు రాలేదు. డీమ్ టు ఆన్సర్గా నేను అనౌన్స్ చేస్తున్నాను. తర్వాత క్వశ్చన్ నెంబర్ 479 సత్యప్రసాద్ గారు. సార్ నెక్స్ట్ తీసుకుందాంలేండి వాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 552 మంత్రులు ఇంటే మంత్రులు ముందుకు వస్తే తప్పే ఉందండి. క్వశ్చన్ నెంబర్ 552 మినిస్టర్ ఫర్ మనోహర్ గారు. ఎస్ సార్. కుమార్ రాజు గారు లేరా? మెంబర్స్ రాలేదు, ఆన్సర్ చేశారు సార్. మీరు చెప్పండి, మీ ఆన్సర్ చెప్పాను. నమస్కారం అధ్యక్ష. ఉన్నారు ఈశ్వరరావు గారు.